సూర్య మూవీస్‌లో కొత్తగా ఉంటాయి. మంచి క్యారెక్టర్‌లు చేస్తారు ఆల్మోస్ట్. మంచి స్టోరీతో వస్తారు. సో, ఇందులో గూడా ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా ఉంది. పార్ట్ 2 కూడా రాబోతుంది. అందులో కార్తీ గూడా ఎంట్రీ చాలా బాగా అనిపించింది నాకు. ఐయామ్ సో హ్యాపీ సూర్య. బాబీ ఆ! డియోల్ యాక్టింగ్ సూర్య యాక్టింగా మనం చెప్పలేం కదా మాటల్లో. ప్రీవియస్ మూవీకి ఈ మూవీకి తేడా ఏంటి సూర్య యాక్టింగ్? కొత్తగా ఉంటుంది ఆయన యాక్టింగు. సో, అందుకని చెప్పి నాకు చాలా బాగా నచ్చింది. బాబీ డియోల్ యాక్టింగ్ ఎలా ఉంది? ఏంటండి? బాబీ డియోల్ యాక్టింగ్ విలనా? విలన్ కూడా చాలా బాగా చాలా మ్యూజియం ఎలా ఉంది? మ్యూజిక్ బాగుంది. చాలా బాగా అనిపించింది నాకు. విజువల్స్ కూడా ఇప్పటిదాకా చూసిన మూవీస్‌లో కంటే కూడా ఇంకా విభిన్నంతో చాలా బాగా అనిపించింది. సో, హ్యాపీ సూపర్ ఉంది మూవీ. చాలా బాగుంది. కార్తీ ఎంట్రీ ఎలా ఉంది? కార్తీ చాలా బాగుంది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఆ విధంగా అని చెప్పి. సినిమా లాగ్ అంటున్నారు, జస్ట్ 40 మినిట్స్ మాత్రమే బాగుంది అని. పార్ట్ 2 ఉంది కదా. ఇప్పటిదాకా స్లో అని ఏం లేదు. రక్తపాతం ఎక్కువ ఉంది, లేడీస్ చూడలేరు. అయ్యయ్యో! ఫ్యామిలీ అందరూ వచ్చారు. ఫ్యామిలీ అందరూ బాగా ఎంజాయ్ చేశారు. చాలా బాగుంది. వాళ్ళు ఒక 1000 కోట్లు వసూలు చేస్తున్నారు, వసూలు చేస్తున్నారు. 1000 కాదు 2000 కోట్లు 2000 కోట్లు. చాలా బాగుంది. చాలా బాగా అనిపించింది. రేటింగ్ ఎంత ఇస్తారండి? 100 to 100 ఇంకా ఎక్కువ. ఐ లవ్ సూర్య 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 సూర్య. చాలా బాగుంది. పార్ట్ 2 కోసం అయితే వెయిట్. చాలా బాగుంది. ఆ? అన్నీ కొత్తగా ఉన్నాయి. హాలీవుడ్ని తలపించే అంత రేంజ్లో వాళ్ళ వేసుకునే యాక్సెసరీస్ దగ్గర నుంచి నిజంగా ఆదిమానవులు, నేను కూడా అసలు ఆ డ్రెస్లో మనం వెళ్ళిపోయామా. అండ్ 3Dలో మహా అయితే ఒకసారి 2 సార్లు చూపిస్తారు మనకి 3D మన మీదకి వచ్చినట్టు. అసలు ప్రతిసారి మనం అక్కడే ఉన్నామా, సీన్లో ఉన్నామా, మన మీద పడుతుందా వాటరు, చెక్క విరిగిపోయి మన మీదకి వస్తుందా అన్నట్టు చాలా చాలా అద్భుతంగా తీస్తారు. మేకింగ్స్ అనేది పక్కన పెడితే టైం లైన్లోకి మనల్ని తీసుకెళ్ళడం చాలా కష్టం. ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే కలర్ ప్యాలెట్స్ కానీ ఇప్పుడు మన చుట్టూతా జరుగుతుందా, నిజంగా సూర్య అంత స్ట్రెంగ్త్ ఉందా, ఒక మనిషి పాతకాలంలో మగాడు అంటే వీడు మగాడ్ర చెట్టి అంటాం చూసావా, అస్సలు ఆ ఎక్స్పీరియన్స్ సూర్య గారి బాడీ లాంగ్వేజ్ కానీ నిజంగా ఆయన లాస్ట్లో ఇలా ఓపెన్ చేసి చూపిస్తారు. నిజంగా ఎంత బాగుంది సూర్య గారు అనిపించింది. అసలు 7th సెన్స్ ఎందుకు పనికిరాదండి అంటే ఏదేదో నేను ఫస్ట్ టైం చెప్తున్నాను రివ్యూ. మహా అయితే బాహుబలి ఒక రేంజ్ సెట్ చేసింది, నెక్స్ట్ లెవెల్ ఆర్ఆర్ఆర్ ఇంకొక రేంజ్ సెట్ చేసింది. చిన్నపిల్లల సెంటిమెంట్ తీసుకొని చేశారేమో మూవీ, మళ్ళీ రీక్రియేట్ అయిందేమో అనిపించే లోపల మన తెలుగువారి అమ్మదనం అంటే పిల్లల మీద ఉండే మమకారం అలా అని చెప్పి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ మన న్యాయవాద స్థితిలో మనం ఏదైతే తప్పు చేస్తే వాళ్ళని శిక్షించేసి మాట్లాడితే వాళ్ళని మనం ఇబ్బంది పెట్టాం బయట ఉన్నలాగా. సో ఆ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, లా వాల్యూస్ తీసుకొని తప్పు చేస్తే క్షమించి శత్రువుని కూడా అక్కరకు చేర్చుకొని ఎందుకు పనికిరాదు, అసలు ఎంతసేపు కొట్టుకోవడం అంటే వీడు మనల్ని ఇబ్బంది పెట్టాడు, వెళ్ళి కక్ష తీర్చుకోవడం, మళ్ళీ కొట్టేసుకోవడం, యుద్ధం చేయడం, ఆ ఫార్ములాని భలే ట్విస్టీగా మార్చారు ఈ మూవీలో. అది చాలా అద్భుతంగా అనిపించింది. అండ్ అక్కడితో ఎండ్ అయిపోద్దాం అనుకుంటాం మనం సినిమా, ఇంకేముంది అయిపోయింది ఓకే క్షమించేశారని. మళ్ళీ మరో ట్విస్ట్తో అసలు ప్రతిసారి రియాలిటీని 2024ని ఒక 1000th సెంచరీని సైమల్టేనియస్గా తీసుకెళ్తూ ఒక అపురూపమైన ఒక మదర్లీ కలయిక, ఫాదర్లీ అన్ను ఒక అపురూపమైన అమ్మ సెంటిమెంట్, బిడ్డ మీద ప్రేమ సెంటిమెంట్తో పాటు పూర్వజన్మ, అసలు ఒక 5 ఎలిమెంట్స్ని 5 డిఫరెంట్ ట్విస్ట్తో చాలా బాగా చేశారు. కాస్ట్యూమ్స్ అయితే ఆ రిచ్ డాన్ కల్చర్ ఉంటుంది చూసారా, ఆ ప్లాటినమ్, ఆ బ్లేజర్స్, సాంగ్లో వచ్చేటప్పుడు మళ్ళీ హీరోయిన్ అసలు ఎక్కడా తగ్గలేదు. నేను చెప్తున్నానని కాదు కానీ ప్రతి తెలుగు వారు అంటే ఇప్పుడు మనం ఆర్ఆర్ఆర్ ఒక స్టాండర్డ్. నేను మొన్న యూఎస్ నుంచి వచ్చాను, యూఎస్ వెళ్ళి నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే ఎవ్రీబడి వాజ్ లైక్ ఓ మీరు తెలుగు ఫిలిం ఆర్ఆర్ఆర్ అని చెప్పి డాన్స్ చేస్తున్నారు. సో తెలుగువారు, తెలుగు తమిళం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, మనం ఆంధ్ర తెలంగాణ విడిపోయినట్టు విడిపోయాం అంతే. సో మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి మరొక ఆణిముత్యం అని చెప్పుకోవాలి. ఏమండి బాబీ డియోల్ అసలు నెక్స్ట్ లెవెల్.